హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లలకైతే సైకిల్ కొనిచ్చినమాట. చూడండి ఎలా ఆడుకుంటున్నారు సైకిల్ తోటి, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అన్నయ్య నేను ఎక్కుతా అని శాన్వి అయితే గెలవనియట్లేదు. తనకి కాళ్ళు అందకపోయినా సరే నన్ను ఎవరు పట్టుకోకండి, నేనే తొక్కుతా, నేనే నడిపిస్తాను బైస్కిల్ అని మస్తు అల్లరి చేస్తుంది అనమాట. చూడండి ఆల్రెడీ కొట్టిన కొబ్బరికాయ తీసుకొని దేవుడు రూమ్ ముందుకు పోయిరనమాట. దేవుడు రూమ్ ముందుకు పోయి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం మేము, బాయ్ మమ్మీ అని చెప్పుకుంటూ పోయారు. నేనేమో మామూలుగా చెప్తున్నా అనుకున్నా, కానీ నిజంగానే పగిలిపోయాం. ఆల్రెడీ పగలగొట్టిన కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ పగలగొడుతున్నారు దేవుడి దగ్గర. పిల్లలు అల్లరి చూడండి, ఇక చూడండి ఎలా చేస్తుర్రో. లేదు నువ్వు దిగు, నేనే నడుపుతా, నేనే ఎక్కుతా అని శాన్వి అయితే మస్తు అల్లరి చేస్తుంది. సైకిల్ ఎక్కడానికి చేతనైతే లేదు, సైకిల్ అంత పొడుగు లేదు కానీ చూడండి ఎంత అల్లరి చేస్తుందో శాన్వి అయితే. సర్లే ఇక చిన్న పిల్ల కదా అని ఇక చిన్నోడైతే కాంప్రమైజ్ అయిపోతుండు. ఇంకా వాళ్ళ చెల్లికైతే సైకిల్ నడపడం నేర్పిస్తుండ అనమాట. ఇంకా చిన్నవానికైతే సైకిల్ అయితే ఆల్రెడీ వచ్చింది, మరి సైడ్కు గిల్లలు తీసేస్తే ఎలా దొక్కుతాడో మనకు తెలియని. ఇప్పుడైతే బాగానే దొక్కుతుండో చూడండి. అక్కడ చూడండి ఆమె నడుపుతుంటే అది ఆల్రెడీ మూవ్ అవుతుంటే ఎక్కుతుండంట, రన్నింగ్లో ఎక్కుతుండంట. మళ్ళీ నేనైతే వద్దని చెప్పేసిన, ఎందుకంటే బై మిస్టేక్ల కింద పడితే ఇంకా లేని పోన్లోళ్ళు కదా, ఎందుకు మన అలా చేయడం అని చెప్పేసి వద్దని చెప్పేసిన. అందుకని ఏమవుతుంది మమ్మీ అంటుండు. చూడు అని ఇక నాకు చెప్తుండు అనమాట. చూడండి ఎలా రౌండ్లు కొడుతుండు. ఇక దింపేసిండు, చాలు అంటే వాళ్ళ అన్నయ్యని చూడండి శాన్వి ఎలా కొడుతుందో. రౌడీ పిల్ల అన్నయ్యనైతే మస్తుగా కొడుతుంది. అన్నయ్య తక్కువడు కాదు, చూసి ఒక్కటే గట్టి గుద్దుతాడు అనమాట. చూడండి ఎలా ఆడుకుంటారు. వాళ్ళ అన్నయ్య అయితే కింద పడిపోయాడు. అన్నయ్య లేపుతా అనేది లేదు, నాకు సైకిల్ వేయాలని అన్నాడు కదా, అందుకని చెప్పేసి అన్నయ్యని పడేసినని. ఇంకా నేనైతే ఎక్కుతుంది, కానీ భయపడుతుంది అనమాట. తనకి ఎక్కడం వస్తలేదు. చూడండి ఇంకా దానికి ఎక్కడం రాక సైకిల్ని బదులాడుతున్నట్టు చేస్తుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య చెల్లెమ్మ బాగా చూడలేక ఎక్కిండు. ఇంకా చూడండి నేను వద్దు గొడవ పట్టుకోకండి అంటే ఇంకా నా మీదకైతే ఇంకా ఆమె ఎక్కాలన్నా నేను ఎక్కొద్దా, సైకిల్ నాకు కాదా చెల్లెకేనా అని ఇక అరుస్తుండనమాట చిన్నోడు. అదే సరే నాన్న చెల్లె చిన్నది కదా, నువ్వు ఆడిపియాలి కదా, నీకు ఆలాడి వచ్చింది అని చెప్పి కాంప్రమైజ్ చేసిన. చూడండి ఎలా పట్టుకుంటుండు. అన్నయ్య బాధ్యత గల అన్నయ్య అనమాట. చెల్లె కింద పడితే తనకే ప్రాబ్లం అని చెప్పేసి ఇక మంచిగా అయితే నేర్పిస్తుండు తనకి. చూడండి పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట. 1 ఇయర్ బ్యాకే తెద్దాం అనుకున్నాం కానీ వీలు అవ్వలేదు. ఇంక ఈసారి అయితే తెచ్చినాం అనమాట, బర్త్డే గిఫ్ట్ కింద తెచ్చినాం అనమాట చిన్నోనికి సైకిల్. చూడండి ఎలా ఆడుకుంటుర్రో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.